పాస్టర్ ప్రేమతో గాస్పెల్ను వివరిస్తాడు. రవి తొలిసారి చర్చికి వెళతాడు. అక్కడి సౌమ్యమైన వాతావరణం, ప్రేమతో పలకరిస్తున్న జనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన గతాన్ని గుర్తు చేసుకుంటూ రవి చాలా బాధపడతాడు. తనలాంటి వ్యక్తికి నిజంగా క్షమాపణ దొరికేనా? యోహాను 3:16 మళ్లీ చదువుతాడు. యేసు తన కోసం చనిపోయాడని అర్థమై కన్నీళ్లు ఒలుకుతాయి. పాస్టర్ జోసెఫ్ ముందు తన తప్పులను ఒప్పుకుంటాడు. దేవుడు ఎప్పుడూ ప్రేమగలవాడు అని పాస్టర్ చెబుతాడు. రవి మోకాళ్ల మీద పడిపోయి యేసును తన హృదయంలోకి ఆహ్వానిస్తాడు. రవి తన హృదయంలో నూతన శాంతిని అనుభవిస్తాడు. అతను బైబిల్ అధ్యయనం చేయడం ప్రారంభిస్తాడు. పాస్టర్ జోసెఫ్ మార్గదర్శకత్వంలో రవి దేవుని వాక్యాన్ని మరింతగా అర్థం చేసుకుంటాడు. గత జీవితం అతన్ని వెంటాడుతుంది, కానీ బైబిల్ మాటల ద్వారా అతను తనలో ధైర్యాన్ని పెంపొందించుకుంటాడు. చర్చిలో తన కథను పంచుకుంటాడు. అతని మార్పుతో అనేక మంది ప్రేరణ పొందుతారు. రవి తనలాంటి నిరాశగొల్పిన వారికి దేవుని ప్రేమను తెలియజేయడం ప్రారంభిస్తాడు. ఇప్పటికే ఒక సువార్త ప్రచారకుడిగా మారిన రవి ఒక చిన్న బాలుడికి బైబిల్ అందించి, ఈ పుస్తకం నా జీవితాన్ని మార్చింది అని చెబుతాడు. అతను సంతోషంగా చిరునవ్వు చిందిస్తాడు. ముగింపు: రవి తాను ఒకప్పుడు దొంగిలించినదే తన గొప్ప నిధిగా మారిందని గ్రహించడంతో కథ ముగుస్తుంది. దొంగ నుండి బోధకుడిగా అతని ప్రయాణం దేవుని ప్రేమ మరియు దయ ఎవరినైనా మార్చగలదని నిరూపిస్తుంది.